హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే కరెంట్ అఫైర్స్లోని వన్ ఆఫ్ ది పార్ట్ అయిన ఐపీఎల్ గురించి అయితే మాత్రం తెలుసుకోబోతున్నామండి. ఓకేనా? అయితే ఈ ప్రతి పోటీ పరీక్షలను కూడా ఇదే టాపిక్ని మినిమం 1 to 2 మార్క్స్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయండి. అండ్ ఇప్పుడు మొదటగా తెలుసుకునేది ఏంటంటే ఐపీఎల్ అంటే ఏంటి అంటే మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అండి. అయితే ఈ 2025వ సంవత్సరంలోని ఈ ఐపీఎల్ ఎన్నవ సీజన్ అంటే మనకి 18వ సీజన్ అండి. ఓకేనా? అయితే మనకి ఈ 18వ సీజన్లోని ఫైనల్ గెలిచింది ఎవరు అంటే ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండి. ఓకేనా? అయితే ఈ ఆర్సీబీ యొక్క కెప్టెన్ ఎవరు అంటే మనకి పతిదార్ అండి. ఓకేనా? ఆర్సీబీ యొక్క కెప్టెన్ ఎవరు అంటే రజిత్ పతిదార్. ఓకేనా? అదేవిధంగా ఈ ఫైనల్ మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది అంటే మనకి నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే మాత్రం జరిగిందండి. నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్ గుజరాత్లో అయితే మాత్రం ఉన్నదండి. ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్ గుజరాత్లో అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఈ ఐపీఎల్ మనకి ఫైనల్ ఎన్ని రన్స్ తేడాతో గెలిచింది అంటే మనకి 6 రన్స్ అయితే మాత్రం తేడాతో గెలిచిందండి. ఎవరి మీద గెలిచింది అంటే పంజాబ్ మీద అయితే మాత్రం గెలిచిందండి. ఓకేనా? ఈ పంజాబ్ యొక్క కెప్టెన్ ఎవరు అంటే మనకి శ్రేయస్ అయ్యర్ అండి. ఈ ఆర్సీబీ మొదటి బ్యాటింగ్ చేసి ఓకేనా ఈ ఎన్ని రన్స్ కొట్టారు అంటే ఫస్ట్ బ్యాటింగ్లోని 190 రన్స్ అయితే మాత్రం కొట్టారండి. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్లోని మనకి పంజాబ్ ఎన్ని రన్స్ కొట్టారు అంటే 184 రన్స్ అయితే మాత్రం కొట్టడం జరిగిందండి. ఓకేనా? సో ఎన్ని రన్స్ తేడాతో గెలిచారు అంటే మనకి 6 రన్స్ అండి. అయితే ఇదే ఆర్సీబీ మనకి ఫైనల్కి ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చింది అంటే 3 టైమ్స్ అయితే మాత్రం రావడం జరిగిందండి. మొదటిసారి 2009, సెకండ్ 2011 అండ్ థర్డ్ 2016 ఇలా 3 సార్లు అయితే మాత్రం మనకి ఫైనల్కి అయితే మాత్రం ఆర్సీబీ అయితే మాత్రం రావడం జరిగిందండి. అయితే ఐపీఎల్ కప్పు కొట్టిన ఎన్నవ జట్టుగా మనకి ఆర్సీబీ ఉంది అంటే మనకి 8వ జట్టు అండి. దీనికి ముందు ఎన్ని టీంలు కప్పు కొట్టాయి అంటే మనకి ఏ టీంలు కొట్టాయండి. ఫస్ట్ది ఏంటి అంటే రాజస్థాన్ రాయల్స్ అండ్ సెకండ్ ఏంటి అంటే డెక్కన్ చార్జర్స్, థర్డ్ వన్ ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ముంబై ఇండియన్స్ అండ్ సిక్స్త్ వన్ ఏంటి అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ సెవెంత్ వన్ ఏంటి అంటే మనకి గుజరాత్ టైటన్స్. ఓకేనా? ఆర్సీబీ కంట ముందు కప్పు కొట్టిన టీమ్స్ ఏమున్నాయి అంటే ఈ విధంగా ఏ టీమ్స్ అయితే మాత్రం కప్పు కొట్టాయండి. ఈ ఆర్సీబీ అనేది మనకి ఐపీఎల్ ట్రోఫీని ఎత్తిన 8th టీం అండి. ఓకేనా? సో మీరు గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే ఈ 18th సీజన్ ఏ విధంగా గుర్తించుకోవాల్సి అంటే మనకి ఆర్సీబీలోని మనకి ఇంపార్టెంట్ ప్లేయర్ ఎవరు అంటే మనకి విరాట్ కోహ్లీ అండి. ఓకేనా? ఈ విరాట్ కోహ్లీ గారి జెర్సీ నెంబర్ అంతా 18th. సో ఈ 18th మ్యాచ్ చేసుకుంటే మనకి విరాట్ కోహ్లీ గారు కప్పు కొట్టారు. అదేవిధంగా మనకి ఎన్నవ సీజన్ అంటే సేమ్ జెర్సీ నెంబర్ అయిన 18th సీజన్లో అయితే మాత్రం మనకి విరాట్ కోహ్లీ గారు అయితే మాత్రం కప్పు కొట్టడం అయితే మాత్రం జరిగిందండి. ఈ ఐపీఎల్ 2025 యొక్క ప్రైజ్ మనీ గురించి అయితే మాత్రం తెలుసుకుంటామండి. మనకి విన్నర్కి ఎంత వస్తుంది అంటే విన్నర్ ఎవరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకేనా? ఎంత వస్తుంది అంటే 20 కోట్లు అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా రన్నర్ అప్కి ఏంటి అంటే పంజాబ్ అండి. పంజాబ్కి ఎంత వచ్చింది అంటే మనకి 12.5 crores అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. వీటితో పాటుగా థర్డ్ ప్లేస్ ఎవరు ఉన్నారు అంటే ముంబై ఇండియన్స్ అండ్ 4th ప్లేస్ ఎవరు ఉన్నారు అంటే మనకి గుజరాత్ టైటన్స్ అండి. సో ఈ విధంగా మనకి మొదట ఆర్సీబీ అండ్ రన్నర్ అప్ పంజాబ్ అండ్ థర్డ్ మనకి ముంబై ఇండియన్స్, 4th మనకి గుజరాత్ టైటన్స్ అండి. అయితే ఈ ఐపీఎల్లోని ఎక్కువ బౌండరీస్ సాధించిన ప్లేయర్స్ టాప్ 5 తీసుకుంటే మనకి వచ్చేవారు ఎవరంటే అంటే విరాట్ కోహ్లీ గారు అండి. ఓకేనా? విరాట్ కోహ్లీ 770 బౌండరీస్ అయితే మాత్రం సాధించారండి. ఎన్ని ఇన్నింగ్స్లోని 267 ఇన్నింగ్స్లోనండి. అండ్ సెకండ్ వన్ ఎవరైతే అంటే శిఖర్ ధావన్ అండి. బౌండరీస్ అంటే 768. ఎన్ని ఇన్నింగ్స్లోని అంటే 222 ఇన్నింగ్స్లోనండి. అండ్ థర్డ్ వన్ ఎవరైనా అంటే డేవిడ్ వార్నర్ అండి. 263 బౌండరీస్ అండి. ఎన్ని ఇన్నింగ్స్లో అంటే 184 ఇన్నింగ్సెస్ అండి. ఓకే. ఫోర్త్ వన్ ఎవరైనా అంటే రోహిత్ శర్మ అండి.
ఓకేనా. 240 బౌండరీస్ ఎన్ని ఇన్నింగ్స్లో అంటే 272 ఇన్నింగ్స్లో అండి. అండ్ ఫిఫ్త్ వన్ ఎవరు అంటే అజింక్య రహానే అండి. ఓకేనా. 514 బౌండరీస్ ఎన్ని ఇన్నింగ్స్లో అంటే 172 ఇన్నింగ్స్లోనండి. ఓకేనా. సో ఎక్కువ బౌండరీస్ బాధిన టాప్ 5 ప్లేయర్స్ అయితే మాత్రం వీళ్ళు 5గురు అండి. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 18th సీజన్లోని వచ్చిన ముఖ్యమైన అవార్డులు ఎవరెవరికి ఏమేమి వచ్చాయి అని ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ఓకేనా. సో ముందుగా మనకి ఆరెంజ్ క్యాప్ ఈ సీజన్లోని మనకి ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు అంటే సాయి సుదర్శన్ అండి. ఏ టీం అంటే గుజరాత్ టైటన్స్. ఎన్ని పరుగులు చేశారు అంటే 759 పరుగులు అయితే మాత్రం చేయడం జరిగిందండి. ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారు అంటే 10 lakhs అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. మన ఏంటి అంటే పర్పుల్ క్యాప్ అండి. ఈ పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారు అంటే ఈ సీజన్లోని ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తికి అయితే మాత్రం పర్పుల్ క్యాప్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. ఈ సీజన్లోని ఎక్కువ వికెట్లు తీసింది ఎవరు అంటే ప్రసిద్ధి కృష్ణ అండి. ఈ ప్రసిద్ధి కృష్ణ ఏ టీం అంటే జీటీ గుజరాత్ టైటన్స్ అండి. అండ్ ఎన్ని వికెట్లు తీసిన అంటే 25 వికెట్లు అయితే మాత్రం తీయడం జరిగిందండి. ప్రైజ్ మనీ ఎంత అంటే 10 lakhs అండి. ఓకేనా. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అండి. ఓకేనా. ఈ సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎవరు అంటే స్కై సూర్యకుమార్ యాదవ్ అండి. ఏ టీం అంటే ముంబై ఇండియన్స్ అండి. 16 ఇన్నింగ్స్లోని 717 రన్స్ అయితే మాత్రం చేయడం జరిగిందండి. అండ్ దీనికి ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారు అంటే 15 lakhs అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఫోర్త్ వన్ ఏంటంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది అంటే కృణాల్ పాండ్యాకి వచ్చిందండి. ఓకేనా. ఈ కృణాల్ పాండ్యా మనకి 4 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు తీయబెట్టి మనకి ఆర్సీబీ మ్యాచ్ విన్ అవ్వడంలోని కీలక పాత్ర పోషించారండి. అందుకని దీనికి అయితే మాత్రం మనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. కృణాల్ పాండ్యా ఏ టీం అంటే ఆర్సీబీ అండి. అండ్ అదేవిధంగా మనకి ఈ సీజన్ మొత్తంలోని 6లు కొట్టింది ఎవరు అంటే నికోలస్ పూరన్ అండి. ఎన్ని 6లు అంటే 40 6లు కొట్టాడు. ఓకేనా. దీని ఏ టీం తరపున అంటే ఎల్ఐసి లక్నో సూపర్ జైంట్స్ అండి. ఓకేనా. ఈ సీజన్లోని బెస్ట్ క్యాచ్ అందుకునే వ్యక్తి ఎవరు అంటే కమిండు మెండిస్ అండి. ఓకేనా. దీని ఏ జట్టుకు సంబంధించిన వ్యక్తి అంటే ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండి. సీజన్లోని మనకి పేర్ ప్లే అవార్డు ఎవరికి వచ్చింది అంటే సిఎస్కి చెన్నై సూపర్ కింగ్స్కి అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈ ఫైనల్లోని సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది లాస్ట్ మ్యాచ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే జితేష్ శర్మకు వచ్చిందండి. సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ ఎవరికి వచ్చింది అంటే అది కూడా జితేష్ శర్మకు వచ్చిందండి. ఈ జితేష్ శర్మ అనే వ్యక్తి అంటే మనకి పంజాబ్ టీంకి చెందిన వ్యక్తి అండి. లాస్ట్ మ్యాచ్లోని అత్యధిక 4లు ఎవరు కొట్టారు అంటే ప్రియాన్స్ షార్యా. తిను కూడా మనకి పంజాబ్ చెందిన వ్యక్తి అండి. గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది లాస్ట్ మ్యాచ్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మనకి కృణాల్ పాండ్యా అండి. అంటే లాస్ట్ మ్యాచ్లోని ఎక్కువ డాట్ బాల్ వేసిన వ్యక్తి అని మనకు అర్థమండి. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మనకి సాయి సుదర్శన్కి వచ్చిందండి. ఇదే సాయి సుదర్శన్ మనకి ఎక్కడ వచ్చారు అంటే మనకి ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయితే మాత్రం సాయి సుదర్శన్. తిను ఆరెంజ్ క్యాప్ విన్నర్ కూడా. అండ్ వీటితో పాటుగా సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే వైభవ్ సూర్యవంశీకి అండి. తిను చిన్న వయసులోనే మనకి తక్కువ బాల్లోని సెంచరీ కొట్టిన ఇండియన్ ప్లేయర్గా మనకి రికార్డ్ సృష్టించాడండి. ఫ్యాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే సేమ్ సాయి సుదర్శన్ అయితే మాత్రం వచ్చిందండి. ఇదే సాయి సుదర్శన్ మనకి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. ఓకే. సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే మనకి పూరన్ గారికి అయితే మాత్రం రావడం జరిగింది. ఇదే పూరన్ మనకి ఎక్కువ 6లు కొట్టిన ప్లేయర్గా మనకి రావడం అయితే మాత్రం జరిగిందండి. ఓకేనా. అండ్ వీటితో పాటుగా ద గో ఫోర్స్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే సాయి సుదర్శన్ అండి. ఇంపార్టెంట్ ఏంటంటే అంటే గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మహమ్మద్ సిరాజ్కి అయితే మాత్రం రావడం జరిగిందండి. అండ్ పిచ్ ఆఫ్ ది గ్రౌండ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే డీడీసీఏకి అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఈ ఐపీఎల్ 2025లోనైతే మాత్రం ఈ అవార్డులు అయితే మాత్రం ఇప్పుడు చెప్పిన వీరందరికీ కూడా రావడం జరిగిందండి. ఒకసారి మనం రివైండ్ చేసుకున్నట్లయితే మనకి ఈ ఐపీఎల్ సీజన్ అనేది ఏంటంటే 2025 ఐపీఎల్ సీజన్ 18th సీజన్ అండి. ఓకేనా. మనకి విరాట్ కోహ్లీ గారు కప్ కొట్టడం జరిగింది. అండ్ విరాట్ కోహ్లీ గారు ఆర్సీబీ టీం చెందిన వ్యక్తి. అండ్ అదేవిధంగా ఈ విరాట్ కోహ్లీ గారి యొక్క జెర్సీ నెంబర్ 18th అండి. ఓకేనా. 18th నెంబర్ విరాట్ కోహ్లీ, అదేవిధంగా 18th సీజన్. ఈ విధంగా మనకి 18th సీజన్ అని గుర్తుపెట్టుకుంటామండి. అండ్ వీటితో పాటుగా ఈ ఆర్సీబీ యొక్క కెప్టెన్ ఎవరు అంటే రజత్ పతిదార్ అండి. ఓకేనా. ఏ స్టేడియంలో జరిగింది ఫైనల్ మ్యాచెస్ అంటే నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. అదేవిధంగా ఎక్కడుంది నరేంద్ర మోడీ స్టేడియంస్ అంటే అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. అండ్ ఫైనల్ మ్యాచ్ ఎన్ని రన్స్ తేడాతో గెలిచారు అంటే మనకి 6 runsతో అయితే మాత్రం పంజాబ్ మీద అయితే మాత్రం గెలవడం జరిగింది. ఈ పంజాబ్ యొక్క కెప్టెన్ ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్ అండి. ఓకేనా. అండ్ వీటితో పాటుగా ఈ ఆర్సీబీ మొదటి ఇన్నింగ్స్లోని 190 పరుగులు చేసింది. అదేవిధంగా
మనకి సెకండ్ ఇన్నింగ్స్లో పంజాబ్ అయితే మాత్రం 184 రన్స్ అయితే మాత్రం చేయడం జరిగిందండి. డిఫరెన్స్ మనకి 6 రన్స్ తేడా అయితే మాత్రం ఆర్సీబీ విన్ అవ్వడం జరిగిందండి. ఓకేనా. ఈ ఆర్సీబీ ఇంతకుముందు ఫైనల్కి ఎన్నిసార్లు వచ్చింది అంటే 3 టైమ్స్ అయితే మాత్రం రావడం జరిగిందండి. ఎప్పుడప్పుడు వచ్చిందంటే 2009, 2011, 2016 అయితే మాత్రం ఫైనల్కి అయితే మాత్రం రావడం జరిగిందండి. ఓకే. అండ్ ఇదే విధంగా ఈ ఐపీఎల్ కప్పు గెలిచిన ఎన్నవ టీమ్గా ఆర్సీబీ రికార్డు సృష్టించింది అంటే 8th టీం అండి. ఓకేనా. దీనికి ముందు ఎన్ని టీంలు చేసాయి అంటే 7 టీమ్స్ అండి. అవి ఏంటి అంటే ఆర్ఆర్, డీసీ, సిఎస్కే, కేకేఆర్, ఎంఐ, ఎస్ఆర్హెచ్, జీటీ అండి. ఈ ఆర్సీబీకి ముందు ఇన్ని టీంలు అయితే మాత్రం ఐపీఎల్ కప్ అయితే మాత్రం సాధించడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఈ ప్రైజ్ మనీ ఐపీఎల్లోని ఎంత ఇస్తారు అంటే విన్నర్కి అయితే మాత్రం 20 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా రన్నర్కి అయితే మాత్రం మనకి 12.5 crores అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. అండ్ థర్డ్ ప్లేస్ అయితే మాత్రం ఎంఐకి వచ్చింది. ఫోర్త్ ప్లేస్ అయితే మాత్రం జీటీ అయితే మాత్రం ఉండడం జరిగిందండి. ఓకేనా. సో ఈ ఐపీఎల్ సీజన్లోని ఇప్పటి వరకు కూడా ఐపీఎల్ సీజన్లోని మనకి ఎక్కువ బౌండరీస్ సాధించిన టాప్ 5 ప్లేయర్స్ ఎవరైనా అంటే విరాట్ కోహ్లీ గారు 770, 267 ఇన్నింగ్స్లోని, అండ్ శిఖర్ ధావన్ 768 బౌండరీలు 222 ఇన్నింగ్స్లోని, డేవిడ్ వార్నర్ 663 బౌండరీలు 184 ఇన్నింగ్స్లోని, అదేవిధంగా రోహిత్ శర్మ 640 బౌండరీలు 272 ఇన్నింగ్స్లోని, అండ్ రహానే 214 బౌండరీలు 172 ఇన్నింగ్స్లోని అయితే మాత్రం చేయడం జరిగిందండి. సో టాప్ 5 బౌండరీస్లో అయితే మాత్రం వీళ్ళైతే మాత్రం ఉన్నారండి ప్లేయర్స్. అండ్ వీటితో పాటుగా ఈ ఐపీఎల్ సీజన్లో వచ్చిన అవార్డులు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆరెంజ్ క్యాప్ అండి. ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది అంటే సాయి సుదర్శన్కి వచ్చింది. దీని జీటీ టీం. అండ్ ఎన్ని పరుగులు చేశారు అంటే 759 పరుగులు చేశాడు. అండ్ 10 lakhs ప్రైజ్ మనీ మాత్రం ఇవ్వడం జరిగిందండి. అండ్ పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది అంటే ప్రసిద్ధ్ కృష్ణకి వచ్చిందండి. ఈ పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారు అంటే మనకి ఎక్కువ వికెట్లు తీసిన వ్యక్తికి అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. ఎన్ని వికెట్లు తినేస్తాడు అంటే 25 వికెట్లు అయితే మాత్రం తీయడం జరిగింది. ఏ టీం అంటే గుజరాత్ టైటన్స్ అండి. అండ్ వీటితో పాటుగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరైనా అంటే సూర్యకుమార్ యాదవ్. ఏ టీమ్స్ అంటే ముంబై ఇండియన్స్ అండి. ఓకేనా. తిను 16 ఇన్నింగ్స్లో అయితే మాత్రం 717 రన్స్ అయితే మాత్రం చేయడం జరిగింది. అండ్ దీని ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారు అంటే 15 lakhs అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. అండ్ వీటితో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్ ఎవరికి ఇచ్చారు అంటే కృణాల్ పాండ్యాకి అండి. ఎందుకంటే 4 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు అయితే మాత్రం తీయడం జరిగిందండి. ఓకే. అండ్ అదేవిధంగా ఈ సీజన్లో ఎక్కువ 6 కొట్టిన వ్యక్తి ఎవరైనా అంటే నికోలస్ పూరన్, ఎల్ఎస్జీ వ్యక్తి. అదేవిధంగా ఎన్ని 6 కొట్టారంటే 46 అయితే మాత్రం పడడం జరిగిందండి. అండ్ వీటితో పాటుగా బెస్ట్ క్యాచ్ ఎవరికి ఇచ్చారు అంటే మెండిస్కి అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. ఈ మెండిస్ అనే వ్యక్తి ఎస్ఆర్ఎస్ టీంకి చెందిన వ్యక్తి అయితే. ఓకేనా. అదేవిధంగా ఫెయిర్ ప్లే అవార్డు ఏ టీంకి ఇచ్చారు అంటే సిఎస్కేకి అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. 18th సీజన్ యొక్క ముఖ్యమైన విషయాలు అయితే మాత్రం మనం నేర్చుకున్నామండి. ఓకేనా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.